బీటెక్లో కానీ డిగ్రీలో కానీ చేసిన ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్ ఉంటాయండి. మనకందరికీ తెలుసు ఆ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా బయట నుంచి పర్చేస్ చేసి తీసుకురావటమో కానీ లైక్ పేరెంట్స్ని వీళ్ళు ఫైనల్ ఇయర్లో అమ్మ మేము నానా ప్రాజెక్ట్స్ పర్చేస్ పెట్టాలి, సో దానికి 5,000 పే చేయాలి, 10,000 పే చేయాలి, ఇలా మనీ తీసుకొని ఉంటారు. ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్ అలాగే జరుగుతుంది, మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్. సో ఆ ప్రాజెక్ట్ వాళ్ళ సంస్థగా బిల్డ్ చేసింది కాబట్టం వల్ల ఇంటర్వ్యూలో అదే ప్రాజెక్ట్ పెట్టి పంపిస్తే ఇంటర్వ్యూర్ ఎప్పుడూ కూడా రెజ్యూమ్లో ఏమైతే మెన్షన్ చేశారో వాటి మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఆ క్వశ్చన్స్ అడిగినప్పుడు వీళ్ళు చెప్పలేకపోతారు, అది నేటివ్ అవుతుంది. అందుకని మనం 60 daysలో ఏదైతే ప్రాజెక్ట్ చేపిస్తామో దాన్ని రీప్లేస్ చేపిస్తాం రెజ్యూమ్లో. సో అలా రెజ్యూమ్లో రీప్లేస్ చేయటం వల్ల వీళ్ళకి జాబ్ ఆపర్చునిటీ వచ్చి ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ని ఈజీగా కాన్ఫిడెంట్గా ఆన్సర్ చెప్పగలరు. ఎందుకు కాన్ఫిడెన్స్ వస్తుంది? వాళ్ళంతా వాళ్ళే చేశారు కాబట్టి, ప్రతి లైన్ వాళ్ళే రాశారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ డిఫరెంట్ ఉంటాయి.